ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాల పరిస్థితి, ప్రస్తుత కాలాన్ని చూస్తుంటే రాను రాను మానవత్వమే మరుగైపోతుంది. ఈరోజు కలుగుతున్న పరిస్థితులను దృష్టించి మరి గత 2 రోజులు కిందట మరి చాలా బాధకరమైన సంఘటన, చాలా మరి క్రైస్తవులుగాను, దేవుని యొక్క బిడ్డలుగాను, దేవుని ప్రజలుగాను మరి అనేక సందర్భాలలో అనేక రకాలుగా కొన్ని రకాలైన మీటింగ్స్ లో పాల్గొని యేసు ప్రభు వారే నిజదేవుడు, నిజరక్షకుడు అని తెలియజేసి మరి అనేక భాషల్లో మరి మాట్లాడి రకరకాలుగా ఎందుచేతనైనా సత్యమును తెలియపరచాలి, సత్యము ఎవరై ఉన్నారు, ఆయన ఎవరు, నిజదేవుడు, నిజరక్షకుడు ఎవరు అనేదాన్ని తెలియజేయాలి. భగవంతుణ్ణి ఈరోజు అన్య సమాజానికి తెలియపరచాలి అని రకరకాలుగా పోరాటాలు చేసి రకరకాలుగా మరి అనేక ప్రజలతో హిందీలోను, తెలుగు, ఇంగ్లీషు ఇంకా ఎటనన్నా ఎందుచేతనైనా యేసు ప్రభు వారే నిజదేవుడని తెలియపరిచి వారి యొక్క పాపములు, జన్మ కర్మ దోషములు నుండి విడుదల పొందాలని సాయశక్తులా ప్రయత్నం చేశాడు. మరి దైవ సేవకుడు, దైవజనుడుగాను దేవుని యొక్క పనిలో ఒక పాత్రగా మరి నిన్నటి కాల సమయంలో అంటే 2 దినాల లేక 3 రోజులు కిందట మరి పగడాల ప్రవీణ్ గారు మరి ఆయన యొక్క మరణం ఎలా జరిగింది, అనిశ్చితిగా జరిగిందా, ఒక వ్యూహం ప్రకారంగా కొందరు దుష్టమొక బయలుదేరారు. ఆల్రెడీ ఆ మధ్య ఒరిస్సాలో కూడా మరి ఒక కుటుంబస్తులని ఘోరాతి-ఘోరంగా చంపిన దాఖలాలు. ఈరోజు సభ్య సమాజము ఏమైపోతుందో, మానవత్వము అంతరించిపోతుంది అనేదానికి నిరూపణగా ఈనాడు మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణమే అని చెప్పవచ్చు. మరి ఆ యొక్క దేవుని సేవకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి మరి ఆయన యొక్క మరణం అనేక అనుమానాలకి దారితీస్తుంది. ఆయనని అంతగా, అంత ఘోరంగా, అంత కిరాతంగా మరి మోటార్ సైకిల్ స్కిడ్ అయ్యి ఒకవేళ పడిపోయినా మరి తనకి హెల్మెట్ ఉంది. హెల్మెట్ ఉంటే తల భాగములో తగలటానికి వీలు లేదు కదా. ఈ యొక్క పెదాలు, ఈ యొక్క కంతలు ఇవన్నీ కూడా ఎవరో చిత్రవాది చేసి మరి ఆయన ఒంటి మీద ఉన్న ఆ దెబ్బలు చూస్తుంటే ఏమండి నరనరములు ఉప్పొంగుతున్నాయి. ఒక దేవుని సేవకునిగా ఉన్నప్పటికీ అంత కిరాతకంగా, అంత ఘోరాతి-ఘోరంగా ఆయనని ఆ రీతిగా పగపించుకోవటానికి హేతువేమిటి, కారణం ఏమిటి? ఆయన దేవుని సంబంధి, దేవుని దాసుడు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రకటన చేసుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు.
మరి ఈనాడు ఆంధ్ర రాష్ట్రాలలో ఈరోజు ఘోరాతి ఘోరంగా, గతములో మాచర్ల ప్రాంతములో, తర్వాత వల్లాపల్లి ప్రాంతములో ఒక స్త్రీని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిని ఈ యొక్క మతోన్మాదులు, మత సాంగత్యముతో నిండుకున్న వారు ఎంతో మంది ఈరోజు ఈ యొక్క ఒక మతానికి కొమ్ము కాస్తూ ఈనాడు ఎంతో మందిని దేశానికి క్షేమము, సమాధానము ఉండాలి అంటే క్రైస్తవుడు ఎంతైనా అవసరమై ఉన్నది. క్రైస్తవుడు అవసరము ఎంతైనా ఉన్నది. రెండు చేతులు ఎత్తి అహోరాత్రులు ప్రార్థన చేస్తాడు దేశం క్షేమం కోసం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, తనంతట తానే అనుస్థితిగా మోటార్ సైకిల్, ఆ 2 వీలర్ వెహికల్ స్పిడ్ అయితే, స్పిడ్ అయ్యే అసలుకి 100% స్పిడ్ అయ్యే సమీక్ష లేదు. ఎక్కడా కూడా ఆ మోటార్ సైకిల్ స్పిడ్ అయినట్టు కానీ, ఆ టైర్లు రాసుకున్నట్టు కానీ లేదు. ఆ 2 వీలర్ని పరిశీలిస్తే దానికి ఎక్కడా కూడా కొంచెము కూడా డ్యామేజ్ అనేది లేదు. ఒక మనిషి పక్కకు తీసి పెట్టినట్లే ఉన్నది ఆ 2 వీలరు. తర్వాత సంగతి అక్కడ కొన్ని ఒక చెక్క, ఇంత బారు చెక్క, ఒక రన్నర్ ప్లేటు, ఒక చెక్క లాంటిది అక్కడ ఎందుకు ఉంది? ఆ చెక్క పైన బ్లడ్ ఎందుకు ఉంది? మోటార్ సైకిల్ నింద బ్లడ్ ఎందుకు ఉంది? అన్ఎక్స్పెక్టెడ్గా పడినా ఒక పక్కకు పడిపోయాడు, మరి మోటార్ వెహికల్ మీద బ్లడ్ ఎందుకు ఉంది? కారణం ఏమిటి అనేది ఈరోజు యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవాన్ని అంతా కూడా పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఒక తెలియని అంతు చిక్కని మరి బాధ, వేదన. ఎందుకంటే క్రైస్తవులు చిన్న సేవకు కూడా హాని చేసేవాడు కాదు. యేసు ప్రభు వ్రతములో కడగబడిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో చిన్న సేవకు కూడా హాని చేసేవాడు కాదు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మతోన్మాదం